కుబేరా మూవీ థియేటర్స్‌లో మొదటి షో పడినప్పటి నుంచి మంచి అప్లాస్‌ని సంపాదించుకుంటూ వచ్చింది. కాకపోతే ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళు నిజంగానే ఈ మూవీ అంత బాగుందా అని డౌట్ పడుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు కుబేరా మూవీ ఎందుకంత ఇంప్రెసివ్‌గా అనిపించింది? మూవీలో అసలు నచ్చని పాయింట్సే లేవా అన్న విషయం గురించి డీటెయిల్డ్‌గా చెప్తాను. వీడియో మొత్తం చూసి ఇంకా మూవీకి వెళ్ళాలో లేదో అన్న విషయం గురించి డిస్కస్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకులే గానీ వయసు లేట్ మావా, ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా నచ్చిన విషయాలు ఏంటో చెప్తాను, వినేయండి. నెంబర్ 1, పర్ఫార్మెన్సెస్. మూవీలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ పాత్రలు చెయ్యడానికే పుట్టారేమో అని అనిపిస్తుంది. మన కింగ్ నాగార్జున గారిని మోస్ట్లీ మనం కింగ్ లానే రాయల్గా చూసాము, కానీ ఈ మూవీలోని ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్గా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే రష్మిక గారు చూస్తుంటే ఈ మధ్య రష్మిక గారు పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. దాంతోపాటు ఈ మూవీలో కూడా పర్ఫార్మెన్స్ విషయంలోని అస్సలు తగ్గలేదనుకోండి, కుమ్మేశారు. ఇంకా జిమ్ షరఫ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే కొన్నిసార్లు రియల్ లైఫ్లో ఉన్న ఒక ఇండియన్ బిలీనియరే గుర్తొచ్చారు నాకు. అంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక్కొక్కరు. అందరి గురించి చెప్తున్నాను కానీ మెయిన్ క్యాండిడేట్ ధనుష్ గారు ప్లే చేసిన దేవా రోల్ గురించి చెప్పలేదేంటా అని అనుకుంటున్నారా? ఆయన పర్ఫార్మెన్స్ చూసాక ఈ ఇయర్ నేషనల్ అవార్డు ఆయనకే వెళ్ళిపోతుంది అని అనిపించింది మామ. అందరూ ఏంటంటే ధనుష్ గారు బెగ్గర్ రోల్ చేయడం గొప్ప అని అంటున్నారు, కానీ ఆయన ఆ రోల్ చేయడం గొప్ప కాదు. ఆ రోల్లో ఉండే ఇన్నోసెన్స్, సెల్ఫ్నెస్నెస్ ప్రతి ఒక్కటి ఆయన నేచురల్ పర్ఫార్మెన్స్తోని ఎరగదీశారు చూడండి, అది గొప్ప. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేవలం పర్ఫార్మెన్సెస్ కోసం, అది కూడా ధనుష్ గారి పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీని ఈజీగా ఒకసారి చూసేయచ్చు. నెంబర్ 2, టెక్నికల్ డిపార్ట్మెంట్. ప్రతిసారి అక్కరలేని ఆర్టిఫిషియల్ గ్రీన్ స్క్రీన్ షాట్లు చూసి లిటరల్లీ ఈ మధ్య నాకు చిరాకు దుబ్బింది. కానీ ఈ మూవీని మొత్తం రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. ఒకవేళ రియల్ లొకేషన్లో షూట్ చేసే అవకాశం రాకపోతే రియలిస్టిక్గా ఆర్ట్ వర్క్తో అదరగొట్టేశారు. దానివల్ల మూవీ చూసేటప్పుడు ఒక న్యాచురల్ ఫీలింగ్ అయితే వచ్చింది. తోట తరణి గారి ఆర్ట్ వర్క్ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆయనకన్ని పొగడ్తలు రావటంలో అసలు తప్పే లేదనిపించింది. ఇంకా నికేత్ గారి సినిమాటోగ్రఫీ అయితే తోప్ అంతే, ఎక్కడా కూడా వంక పెట్టలేం అనుకోండి. నెంబర్ 3, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. ఎన్ని సినిమాలకి మ్యూజిక్ ఇచ్చామో అనేది కాదు, గుర్తుండిపోయేలా మ్యూజిక్ని ఇచ్చామా లేదా అనేదే ముఖ్యం. ఈ మాట ఒకరిని తక్కువ చెయ్యాలి అనే ఉద్దేశంతో చెప్పింది కాదు, ఎందుకంటే ఈ మధ్య ఏ మాట చెప్పినా అది నెగిటివ్గానే తీసుకుంటున్నారు కాబట్టి. సో ఆ పాయింట్ని పక్కన పెట్టేస్తే డిఎస్పి గారి విషయానికి వచ్చేద్దాం. ఏం మ్యూజిక్ ఇచ్చారు మామ, మామూలుగా లేదు, మెంటల్ ఎక్కిచ్చేశారు. ప్రాణం పెట్టి వర్క్ చేశారు అనుకుంటా. ఈ మూవీకి పీక్ లెవెల్లో ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని కొన్ని సీన్స్ని ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేశారనిపించింది. అంటే ఆ సీన్లో ఉండే ఎమోషన్ ఇంకా బెటర్గా ఫీల్ అవ్వగలిగాను. ఇంకా సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి అనుకోండి, బట్ పోయిరా సాంగ్ ఉంది కదా, అదైతే కెవ్వు క్యాక్ అంతే. అందులోని ఆ సాంగ్ యొక్క ప్లేస్మెంట్ ఉంది చూడండి, మైండ్ బ్లోయింగ్. అంటే ఇది నాన్ స్పాయిలర్గా చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ ప్లేస్మెంట్ అది నేను చెప్పట్లేదు, మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే దీనికి కారణమైన డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోకపోతే ఎలా? సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4, శేఖర్ కమ్ముల సర్స్ వర్క్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇలా ప్రతి విషయంలోని సార్ రియల్లీ యు ఆర్ అ లెజెండ్. ఇండియన్ సినిమాలో ముఖ్యంగా తెలుగు సినిమాకి మీరు దొరకడం ఒక వరం అంతే. అయినా ఎలా సార్ 3 hours రన్ టైం ఉన్న మూవీని ఇంత ఎంగేజింగ్గా ప్రజెంట్ చేయడం అంటే రియల్లీ అ బిగ్గెస్ట్ టాస్క్. అది కూడా ఎమోషనల్గా సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తూ మార్వెలస్ సార్ మీరు అంతే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా ఇది రియాలిటీకి దూరంగా ఉందే, ఆర్టిఫిషియల్గా అనిపించిందే అన్నట్టుగా ఒక్క సీన్ లేదు, అంత నేచురల్గా అనిపించింది. పర్సనల్లీ ఐ లవ్డ్ ఇట్ అలాట్. రాజమౌళి గారిలాగా తలుచుకుంటే వేరెవరైనా మూవీ తీయగలరేమో, కానీ శేఖర్ కమ్ముల గారిలాగా మళ్ళీ ఇంకొకరు మూవీ తీయలేరు. అది ఆయనలో ఉండే ఒక యూనిక్ పాయింట్. అవును, మీకు ఇంకో విషయం తెలుసా? మూవీ యొక్క స్టోరీని కంప్లీట్ చేయడానికి శేఖర్ గారు 6 to 7 months తీసుకుంటే స్క్రీన్ ప్లే కోసం ఆల్మోస్ట్ 2 years తీసుకున్నారట. ఆయన తీసుకున్న టైం రియల్లీ వర్తి. అంత టైం తీసుకుని వర్క్ చేయడం వల్లే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మూవీలో ప్రతి ఒక్క సెటప్కి ఒక బ్యూటిఫుల్ అండ్ వర్తి పే ఆఫ్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇన్ని పాజిటివ్స్ చెప్పావు, మరి నెగిటివ్స్ సంగతి ఏంటి అంటే
పెద్దగా నాకైతే నెగెటివ్ పాయింట్స్ ఏం కనిపించలేదు మామ. అంటే మేబీ కొంతమందికి మూవీ యొక్క రన్ టైమ్ 3 అవర్స్ వరకు ఉండడం వల్ల వాళ్ళకి కాస్త లెంతీ అనిపించి ఉండొచ్చు. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అంతే. మీరు ఒకవేళ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. బట్ పర్సనల్లీ నాకైతే పెద్దగా మైనస్‌లు కనిపించలే. కానీ లాస్ట్ 15 మినిట్స్ మాత్రం కొంచెం రష్ అయినట్టుగా అనిపించింది అంతే. అంటే రష్ అయిన ఆ లాస్ట్ 15 మినిట్స్ కోసం మూవీ అంత బాలేదు అంటే కరెక్ట్ కాదు కదా! ఆ లాస్ట్ క్లైమాక్స్ కొంచెం రష్ అయింది. మరీ అంత రష్‌డ్‌గా ఉండకపోతే బెటర్ అనిపించింది. అంతే, అంతకు మించి ఇంకో మైనస్ అయితే నాకేది కనిపించలేదు. అది విషయం. సో, మీరింక డిసైడ్ అయిపోండి మూవీ చూడాలో వద్దో అని. పర్సనల్‌గా అయితే నన్ను సజెషన్ అడిగితే నేనైతే చూడమని చెప్తాను. సో, వెంటనే వెళ్లి టికెట్స్ బుక్ చేసుకొని మూవీ చూసేయండి. తోపు, తురుము అనిపించే మూవీస్ మళ్ళీ మళ్ళీ వస్తాయేమో కానీ మంచి సినిమాలు అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా వెళ్లి చూసేయాలి. సో, చూసేయండి. ఇది మూవీ మీద డీటెయిల్డ్‌గా నాకున్న ఒపీనియను. ఇంతవరకు ఈ వీడియో చూసుంటుంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మూవీ యొక్క అప్డేట్స్ యాక్యురేట్‌గా తెలుసుకోవాలనుకుంటే మా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని ఫాలో అయిపోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఓకే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.